తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా సుమతి శతక పద్యాలను నేర్చుకుంటున్నాం. ఈరోజు మరో 2 సుమతి శతక పద్యాలను నేర్చుకుందాం. నేను ముందుగా పిల్లలకు చెప్పడానికి వీలుగా నేను ముందుగా 2-3 పదాలను చెప్తూ ఉంటాను. సమయం ఇస్తాను, పిల్లలు చెప్తారు, తర్వాత మళ్ళీ నేను తర్వాత పద్యాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీరు అలాగే నేర్చుకోగలరు. తర్వాత పూర్తి పద్యాన్ని చదివి దాని భావాన్ని పూర్తిగా వివరిస్తాను. పద్యాన్ని మొదలు పెడదాం. ఇమ్ముగా చదువని నోరును, ఇమ్ముగా చదువని నోరును, అమ్మాయని పిలిచి, అమ్మాయని పిలిచి, అన్నమడుగని నోరున్న, అన్నమడుగని నోరున్న, తమ్ముల పిలువని నోరును, తమ్ముల పిలువని నోరును, కుమ్మరి, కుమ్మరి మనుద్రవ్వినట్టి, మనుద్రవ్వినట్టి, గుంటర సుమతి, గుంటర సుమతి. పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం. ఇమ్ముగా చదువని నోరును, అమ్మాయని పిలిచి, అన్నమడుగని నోరున్, తమ్ముల పిలువని నోరును, కుమ్మరి మనుద్రవ్వినట్టి, గుంటర సుమతి. ఇది పద్యం. ఈ పద్యంలో బద్దెన మనిషి యొక్క మాట తీరు ఏ విధంగా ఉండాలి, మన తాలూకా నోటిలో వచ్చే మాట ఎదుటివాడిని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తున్నాడు. సుమతి అంటే ఓ బుద్ధిమంతుడా, ఓ మంచి బుద్ధి కలవాడా. ఇమ్ముగా చదువని నోరును, ఇమ్ముగా ఇంపుగా, చెవులకింపుగా, అర్థవంతంగా చదవలేని నోరు. అలాగే అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్, అన్నం కోసం అమ్మను అడిగినప్పుడు మనస్ఫూర్తిగా అమ్మా అన్నం పెట్టు అని అడుగలేని నోరు. అలాగే తమ్ముల పిలువని నోరును, అన్నదమ్ములను ఆప్యాయంగా పలకరించని పిలవని నోరు ఏదైతే ఉందో అలాంటి నోరు దేనితో సమానమట? కుమ్మరి మనుద్రవ్వినట్టి, గుంటర సుమతి. గుంట అంటే గొయ్యి. ఏం గొయ్యి అది? కుమ్మరివాడు మట్టి కోసం త్రవ్వే గొయ్యి. ఆ గొయ్యికి నోటికి ఏమీ తేడా లేదు. ఎప్పుడు ఆ నోరు అనేది సరిగా చదవలేని నోరు, అలాగే అమ్మను ఆప్యాయంగా పిలువని నోరు, అలాగే అన్నదమ్ములను ప్రేమగా పలకరించని నోరు కుమ్మరివాడు మన్ను త్రవ్విన ఆ గోతితో సమానం అని బద్దెన మనకు ఈ పద్యంలో చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, భావానికి అర్థానికి, భావం అంటే వాడు చెప్పిన దానిలో ఉన్న గూఢార్థాన్ని మనం తీసుకోవాలి, దాన్ని భావం అంటాం. అంటే మనిషి అనేవాడు ఎలా ఉండాలి, మనిషి తాలూకు ప్రవర్తన ఎలా ఉండాలి, మన నోటి వాక్కు ఏ విధంగా ఉండాలి అని ఇందులో మనకి బద్దెన చెప్తున్నాడు. అర్థవంతంగా చదవగలగడం, అమ్మను ప్రేమగా పిలవగలగడం, అన్నదమ్ములను ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేయాలి అని పద్యం తాలూకా భావం. ఈ పద్యాన్ని అందరూ శ్రద్ధగా నేర్చుకుంటారు కదా. మరి సరదాగా నేర్చుకుందాం.
ఛానల్లో నా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొక పద్యంతో మళ్ళీ సుమతి శతకంలోకి వెళ్దాం. ఉపకారికి నుపకారము, ఉపకారికి నుపకారము, విపరీతము కాదు సేయ, విపరీతము కాదు సేయ, వివరింపంగా, వివరింపంగా, అపకారికి నుపకారము, అపకారికి నుపకారము, నెపమెన్నక, నెపమెన్నక, సేయువాడు, సేయువాడు, నేర్పరి సుమతి, నేర్పరి సుమతి. ఈ పద్యాన్ని పూర్తిగా ఒకసారి చదువుకుందాం. ఈ పద్యంలో సంధి పదాలు ఏర్పడినప్పుడు మధ్యలో ఉపకారికి నుపకారము, ఉపకారికిన్ ప్లస్ ఉపకారము, ఉపకారికి నుపకారము, ను అనే అక్షరం అక్కడ వస్తుంది. ఉపకారికి నుపకారము, విపరీతము కాదు సేయ వివరింపంగాన్, అపకారికి నుపకారము, నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. అలా పద్యాన్ని మొత్తాన్ని చదువుకోవాలి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు అవతలవాడు మనకేం చేశాడు అని ఆలోచిస్తూ ఉంటాం. ఉపకారం చేసేవాడికి ఉపకారం చేయడం గొప్ప కాదు. అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఇందులో ఎవరు గొప్పవాడు అంటే అపకారం చేసేవాడికి కూడా ఉపకారం చేసేవాడు. ఏ లాభాన్ని ఆశించకుండా ఎవరైతే అపకారం చేశాడో వాడికి కూడా ఎవరైతే ఉపకారం చేస్తారో వాడే గొప్పవాడు అని ఈ పద్యంలో బద్దెన మనకి చెప్తున్నాడు.